హలో అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి. అదేంటి ఈరోజు ఉగాది కదా, క్రోధినామ సంవత్సరం అంటుంది ఏంటి, న్యూ ఇయర్ అంటుంది ఏంటి అనేసి అనుకోవద్దు. ఎందుకంటే మనం అది జనవరి 1కి జరుపుకునేది ఇంగ్లీష్ పండుగ, ఇప్పుడు జరుపుకునేది తెలుగు పండుగ. ఏదైతే ఏంటండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఉగాది వచ్చేసి మేము కార్పెంటర్లం కాబట్టి మా పనిముట్లు పని సామాన్లు అనేది మేము క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని పసుపు రుద్దేసుకొని అంతా క్లియర్గా పెట్టేసుకున్న తర్వాతనే మేము పూజ చేస్తామండి. మేము చేసిన తర్వాతకి ఆ సామాన్ మొత్తానికి కూడా కంకణాలు కట్టేసుకొని ఆ తర్వాతకి మా నాన్న పూజ గదిలోకి తీసుకెళ్తూ ఉన్నాడండి. మేమేమో అది డొప్పాలు ఇస్తార్ ప్లేట్ కుట్టడానికి మర్రాకులతోని మేము చేస్తున్నామండి. ఇస్తారు ఎంత ట్రై చేసినా కానీ రాలేదండి. ఏదో అట్లా మామూలుగా ట్రై చేస్తున్నాను. మా బుడ్డది మా మమ్మీ అందరం కలిసి కూర్చొని పని చేస్తున్నామండి. మా నాన్నేమో అన్ని దేవుని గదిలోకి సామాన్ మొత్తం తీసుకెళ్తున్నాడు. ఇస్తార్ ప్లేట్ అనేది చాలా అంటే చాలా కష్టమైపోయిందండి. ఇంకా ఎంత ట్రై చేసినా ఇక రాకపోయేసరికి ఇస్తార్ ప్లేట్ నా వల్ల కాదు అని చెప్పేసి మా అమ్మకి ఇచ్చేసానండి. మా మమ్మీ కొడుతుంది. నాకేమో ఇంకా డొప్పాలన్నా ట్రై చేద్దాం అన్నట్టుగా డొప్పాలు కుట్టడానికి చాలా ట్రై చేశాను. అవి కూడా కొత్తగా 4-5 ఆకులు ఖరాబ్ చేసిన తర్వాతకి ఆ డొప్పాలు అనేటివి వచ్చినాయండి. అవి వచ్చినాయి. అగో మా బుడ్డది ఊరికే మా చిన్నోడు వీడియో తీస్తుంటే మా బుడ్డది బావా 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 అనుకుంటే వాడితో పాటు వెళ్దామని చూస్తుంది. ఇగో నేను డొప్ప మాత్రం కుట్టానండి. ఎలా వచ్చిందో అవుట్ఫిట్ చూడండి. మొత్తానికి ఎట్టకేలకు మేమైతే ఇస్తార్ ప్లేట్లు డొప్పాలు కంప్లీట్ చేసామండి. మేము మొత్తానికి అవి కంప్లీట్ చేసి ప్రసాదం పెట్టడానికి రెడీ చేసి పెట్టామండి. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇంకా ఉగాది అంటేనే బచ్చాలండి. బచ్చాలకు ఉగాది స్పెషల్ అంటేనే బచ్చప్పాలు. మా అమ్మ మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తుంది బచ్చాలు. అసలు మామూలుగా ఉండవు, అంతగానం స్వీటు ఉండవు. అట్లా అని చెప్పేసి మందంగా రావు, పల్చగా వస్తాయి. బాగా చేస్తుంది, బాగా అంటే బాగా చేస్తుంది. చూడండి ఎలా చేస్తుందో. ఫస్ట్ ఏమో పిండిలోకి ముద్ద పెట్టేసి దాంట్లో కొంచెం ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసి ఈ ఆకు మీద మంచిగా పల్చగా ఒత్తేస్తుందండి. చాలా పల్చగా అంటే చాలా పల్చగా వస్తుంది. పప్పు అనేది మనం మామూలుగా దంచడం వల్లనో అలానో ఇలానో మామూలుగా పట్టేసి మిక్సీ పట్టడం వల్లనో కాదండి. మా మమ్మీ ఈరోజు పాకం పట్టేసి మరీ చేస్తుంది. అట్లా మామూలుగా అందరూ ఆయిల్లో ముంచి తీస్తారు బచ్చాలని. అట్లా తీస్తే తినబుద్ధి కాదు. మా అమ్మ అందుకనేసే మామూలుగా ఆయిల్ అది సరాతం దాంతో మామూలుగా ఆయిల్ అంటిస్తూ దాన్ని తిప్పేస్తూ ఉందండి. అట్లా మనకు ఏంటంటే అది కాలాలి, ప్లస్ మంచిగా ఉండాలి, టేస్ట్గా ఉండాలి. అందుకే అలా తిప్పేస్తూ కాలుస్తూ ఉంటుందండి. మొత్తానికి బచ్చాలు అయితే కంప్లీట్. ఇంకా మా నాన్న వచ్చేసి పూజ గదిలో సామాన్ మొత్తం పెట్టేసి వాటిపై ఆకులు, అఖండము, కొబ్బరికాయ, మేము కుట్టిన ఇస్తార్ ప్లేటు, నాన్న పనిముట్లు అన్నీ పెట్టేశాడు. తర్వాతకి మా నాన్న కూర్చొని గౌరమ్మని చేస్తున్నాడు. ఈ పక్కన రంజన్లనేమో మనకు ఉగాది పచ్చడా. అట్లానే ఇక్కడ ఈ సామాన్ చూడండి, చాలా అంటే చాలా నీట్గా సర్ది పెట్టేశాడు. ఇక్కడ మా అన్నయ్య కూర్చున్నాడు పక్కన. మా నాన్న ఇంకా అన్నీ రెడీ అయిపోయిన తర్వాతకి పప్పు ప్రసాదం పెట్టేశాడు అమ్మవారికి. అందులో ప్రసాదం పెట్టేశాడు. తర్వాత డొప్పలలో ఏంటి అని అంటే డొప్పాలు అనేది సామాన్ల మధ్యలో పెట్టేసి తర్వాతకి ఇంత పచ్చడి అనేది దాంట్లో పోస్తారు. తర్వాతకి దాంట్లో కొన్ని బియ్యము, పసుపు, కుంకుమ, గంధము, బుక్కగులాలు అన్నీ కలిపి పెడతారు. ఏంటి అని అంటే ఎవరు ఏ బేస్ మీద ఉన్నారా సరి మీద ఉన్నారా అనేసి చూడడం కోసం అనేసి అన్నీ కలిపి పెడతారు. అంటే అది ఏంటి అని అంటే బేస్ మీద ఉంటే మంచిది, సరి మీద ఉంటే కొంచెం అటు ఇటు అన్నట్టుగా వాళ్ళు కొంచెం భావిస్తారు అన్నట్టు. మాకు ఉగాది పండుగ అనేది వడ్లోళ్ళకి చాలా అంటే చాలా పెద్ద పండుగ. మాకు ఆ పనిముట్లే ఆయుధాలు. అంటే మేము ఏం పని చేసినా కానీ మాకు మా కడుపు నింపేది ఆ పనిముట్లతోనే. కాబట్టి అందుకే వాటిని పూజిస్తాము. చాలా గొప్ప. మా బుడ్డోడు మా బుడ్డది ఇద్దరు కలిసి దండం పెట్టుకోవడానికి చాలా ట్రై చేశారండి. దండం మామూలుగా కాదు, ఇదేదో అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. ఇంకా దేవుణ్ణి పెట్టడం అయిపోయిన తర్వాతకి మేమందరం కలిసి బచ్చాలు ఇది పచ్చడి తాగుతూ ఉన్నామండి. ఇవన్నీ ఇప్పుడు మేము తాగేసిన తర్వాతకి అంటే మామూలుగా పెట్టడము, దీన్ని కదిలించడం అనేది కూడా వేరే ఉంది. మా బుడ్డదానికి పచ్చడి వద్దు, బావే కావాలట అండి. ఏం పెట్టినా తినను అంటుంది. మా బావ దగ్గరికి నేను పోతా అంటుంది.
ఇంకా దేవుని పెట్టుకోవడం అయిపోయిన తర్వాతకి ఇంకా దేవుణ్ణి కదిలించాలి కదండి. కదిలించడానికి ప్రసాదం తయారు చేసి మళ్ళీ కొత్త ఇస్తారు ప్లేట్ కుట్టేసి మంగళహారతి పట్టేసుకొని దానికి ఒక చీపురు పుల్లకు దూది అనేది కట్టేసి దానికి అది అగ్గిపెట్టెతోని చేసేస్తామండి. వెలిగించి దేవునికి నిండుగా సమర్పించేస్తామండి.